హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే నేను స్కూటీ నేర్చుకోవడానికి వచ్చానండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్కే స్కూటీ నేర్పించబడను అని చెప్పేసి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనమాట. ఇది గుంటూరులో కొరటిపాడు రోడ్లో ఉందండి. జేకేసీ కాలేజ్ దాటిన తర్వాత శిల్పారామము దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే అండి. చాలా బాగా నేర్పిస్తారండి ఇక్కడ. నేను యూట్యూబ్లో వీడియోస్ చూశాను ఆర్కే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళవి. వాళ్ళు ఒక ఛానల్ కూడా రన్ చేస్తున్నారండి. నేను ఇంకా ఆ వీడియోస్ అన్నీ చూసి అసలు సైకిల్ రాని వాళ్ళకి కూడా నేర్పిస్తున్నారు, మనం కూడా ట్రై చేద్దాం, నేర్చుకుంటే ఫర్దర్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చానండి నేర్చుకోవడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలక్ట్రిక్ స్కూటీ స్టార్టింగ్ మనకి దీని మీద నేర్పిస్తారండి. ఫస్ట్ ఒక 3 డేస్ 2 డేస్ లేదా 4 డేస్ వరకు ఇలా నేర్పిస్తారనమాట. బ్యాలెన్సింగ్ అంతా వచ్చింది అనుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా యాక్టివా స్కూటీ, వీటి మీద మనకి నేర్పిస్తారు. ఇక నేనైతే 4th డే అండి ఈరోజు. నాకు స్టార్టింగ్ మనకి స్కూటీ నేర్చుకోవడానికి వీళ్ళని అప్రోచ్ అయినప్పుడు మనకి ఈ విధంగా కార్డ్ అయితే ఇస్తారండి. దీని మీద రూల్స్ అన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు వచ్చేసి 3000 తీసుకుంటారండి 10 డేస్కి. అంటే ఒక్కొక్క క్లాస్కి వచ్చేసి 1000 రూపీస్ కింద కన్సిడర్ చేస్తారనమాట. మనం ఒకే రోజు 2 క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ ఈవినింగ్ కనుక వెళ్తే మనకి 10 డేస్ కాస్త 5 డేస్ అవుతుందన్నమాట. అంటే 10 క్లాసెస్ కంప్లీట్ అవుతాయి. కాబట్టి నేనైతే డైలీ వెళ్తున్నానండి. ప్రతిరోజు 1 క్లాస్ అటెండ్ అవుతున్నాను. ఇక్కడ కార్డులో చూశారు కదా, నాకు ఇప్పటికి 4 క్లాసెస్ అయ్యాయండి. 3000 తీసుకున్నారు. బార్గెన్ చేయడానికి ఏం లేదు, కానీ మనకి చాలా ప్రాపర్గా అయితే వస్తుందండి నేర్చుకోవడానికి. చాలామంది వస్తున్నారనమాట. అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఇక్కడికి నేర్చుకోవడానికి. కొంతమంది అయితే హాస్టల్ తీసుకొని ఒక 5 డేస్ వరకు మార్నింగ్ ఈవినింగ్ కూడా నేర్చుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడ ఇతనే అండి మనకు నేర్పించేది. అలాగే ఈ అంకుల్ కూడా చాలా బాగా నేర్పిస్తారండి. లేడీస్కి లేడీ ట్రైనర్ కూడా ఉన్నారు. అలాగే కారు కూడా నేర్పిస్తారండి ఇక్కడ. మార్నింగ్ చూడొచ్చు మొత్తం అసలు స్కూటీ రాని వాళ్ళంతా కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారండి. మొత్తం 2 గ్రౌండ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 o'clock నుంచి 11 o'clock వరకు ఉంటుందండి. అలాగే ఈవినింగ్ వచ్చేసి మనకి 3 o'clock నుంచి 6 o'clock వరకు ఉంటుంది. సండేస్ మాత్రం మార్నింగ్ 6 to 8 o'clock వరకు ఉంటుందండి మార్నింగ్. చాలా బాగా నేర్పిస్తారండి అసలు. ఇక నేనైతే ఫస్ట్ డే వెళ్ళాను అనమాట. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూసి వెళ్ళానని చెప్పాను కదండి. వెళ్ళిన తర్వాత అసలు నాకైతే సైకిల్ కూడా రాదండి. నా జన్మలో నేను అసలు స్కూటీ డ్రైవ్ చేస్తానా అనే హోప్ అయితే నాకు అస్సలు లేదనమాట. ఎక్కడికైనా వెళ్ళాలన్నా మరీ ఇబ్బంది అవుతుంది, స్కూటీ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ అస్సలు పాసిబుల్ అవ్వలేదు, నేర్చుకోలేదు. ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్ కూడా నేర్పిస్తారు, కానీ నువ్వు అలా అటు పోనిస్తున్నావు ఇటు పోనిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా టెన్షన్కి నేను అది కూడా డ్రైవ్ చేయలేకపోయాను అనమాట. ఇంక అందుకని చెప్పేసి మధ్యలో ఆపేసానండి. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చాను. నాకు ఇంకా సైకిల్ కూడా రాదని చెప్పానండి. స్టార్టింగ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఎలక్ట్రిక్ స్కూటీ, దీని మీద మనకి జస్ట్ మనం తోసుకుంటూ నడుచుకున్నట్టు చూపిస్తారనమాట. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోగా రైజ్ ఇవ్వడం, తర్వాత స్లోగా ఆఫ్ చేయడం, అలా అనమాట. నాకైతే ఫస్ట్ రోజే 2 కాళ్ళు బ్యాలెన్స్ వచ్చేసిందండి దాని మీద పెట్టడం. కాకపోతే ఇంకా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు, స్లో చేయాల్సి వచ్చినప్పుడు సడన్గా ఆపేయడం జరుగుతుందనమాట. అప్పుడు బండి కొంచెం జర్కిస్తుంది. ఇంకా ఒక్క కండిషన్ చూసుకుంటే ఇంక మిగతాదంతా పర్ఫెక్టే. సో ఇంక దానికోసం అని చెప్పేసి నేను టర్నింగ్స్ దగ్గర కూడా ఫాస్ట్గా రైజ్ ఇస్తా, స్లో చేస్తా, ఇలా చూసుకోవాలని చెప్పేసి ఇంకా నాకు ఫస్ట్ 3 డేస్ దీని మీదే ప్రాక్టీస్ చేయించారండి. ఇంకా నాకైతే స్టార్టింగ్ రోజు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అరే నేను కూడా డ్రైవ్ చేస్తున్నాను బ్యాలెన్స్ చేయడం అని. ఇంతకుముందు అయితే అసలు నాకు దాని మీద ఎలా కాలు పెడతారో కూడా అర్థమయ్యేది కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ అందరికండి వయసుతో సంబంధం లేదనమాట. మాకు అసలు రాదు అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా నేర్చుకోవచ్చు. ఇక్కడ నాలాగే చాలామంది వచ్చారండి నేర్చుకోవడానికి. ఏజ్తో సంబంధం లేకుండా 60 years 50 years ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఇక నేనైతే చక్కగా బ్యాలెన్స్ చేశాను అనుకున్న తర్వాత నాకు 4th డే ఇచ్చారండి స్కూటీ. ఇదంతా నాది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ ఒక 1 hour అయితే నేర్పిస్తారండి. డైలీ 1 hour నేర్పిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎలా డ్రైవ్ చేస్తున్నానో. మధ్యలో మనకి కాల్ బ్యాలెన్సింగ్ కూడా చెప్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఫస్ట్ డే అయితే కొద్దిగా స్లోగా డ్రైవ్ చేశానండి. ఇంకా సెకండ్ డే కొద్దిగా ఫాస్ట్ వచ్చేసింది అనమాట నాకైతే. ఇది సెకండ్ డే వీడియో అండి. చుట్టూ మొత్తం 3 గ్రౌండ్స్ ఉంటాయండి. మధ్యలో కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటారు. మనము ఆ సర్కిల్ దగ్గర అక్కడ చుట్టూ రౌండ్ తిరిగేటప్పుడు మనం కొద్దిగా స్లో చేసుకోవాలండి. ఆ స్లో ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తారు. స్టార్టింగ్ అయితే మనకి వెహికల్ ఇచ్చి ఫస్ట్ చుట్టూ నడిపిమంటారండి. నడిపించిన తర్వాత 5 స్టెప్స్ వరకు మనకి రైజ్ ఇచ్చుకుంటా స్లో చేసుకుంటా
డ్రైవ్ చేయమంటారు. జస్ట్ 5 స్టెప్స్, ఆ తర్వాత 10 స్టెప్స్, తర్వాత 15 స్టెప్స్ అని చెప్తారండి. ఆ తర్వాత ఇంక మన ఇష్టం అనమాట ఇంకా. ఆ తర్వాత ఇంకంతా మన చేతిలోనే ఉంటుందండి. మనం కావాలంటే రైజ్ ఇచ్చుకోవచ్చు, స్లో చేసుకోవాలంటే స్లో చేసుకుంటా వెళ్ళిపోవచ్చనమాట. ఇంకా థర్డ్ డే వీడియో అయితే నేను షూట్ చేయలేదండి. థర్డ్ డే కూడా నాకు మొత్తం ఆ ఎలక్ట్రిక్ స్కూటీ మీదే ఫుల్‌గా ప్రాక్టీస్ చేపిచ్చారు. ఇంక ఇవాళ ఫోర్త్ డే. ఇంక ఈరోజైతే ఆ ఎలక్ట్రిక్ స్కూటీ మీద ఒక రౌండ్ వేసిన తర్వాత ఈ పెద్ద బండయితే ఇచ్చారండి. స్టార్టింగ్ అయితే నాకు చాలా హార్డ్‌గా అనిపించిందనమాట. బండి పట్టుకోవాలన్నా కూడా అసలు చెయ్యంత బాగా రెడ్‌గా అయిపోయింది. అంటే వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయలేము అని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే నాకు ఇంక అలవాటయిపోయిందండి. ఇంకా స్లోగా రైజ్ ఇచ్చుకుంటూ అలా వెళ్తూ ఉన్నాననమాట. ఇంక వాళ్ళైతే 2 కాళ్ళు ఈరోజు మాత్రం పైన పెట్టొద్దు, రేపటి నుంచి స్కూటీ మీద పెట్టేసి చేద్దు గాని అని చెప్పారు. నాకొచ్చింది. బట్ వాళ్ళు మాత్రం ఈరోజు వద్దు, 2 కాళ్ళు గాల్లోనే పెట్టి స్లోగా డ్రైవ్ చేయని చెప్పారండి. ఆల్మోస్ట్ ఒక 10-15 రౌండ్స్ అయితే వేశాననమాట ఈరోజు. నాకైతే ఇంకా చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. వీళ్ళసలు మనకి సైకిల్ రాదనుకున్న వాళ్ళకి కూడా ఇంత పర్ఫెక్ట్‌గా నేర్పిస్తున్నారంటే అసలు మామూలు విషయం గాదు. వీళ్ళు గూడా ఒక ఛానెల్ అయితే రన్ చేస్తున్నారండి. ఆర్‌కే డ్రైవింగ్ స్కూల్ అనేది. దాని ఛానెల్‌కి సంబంధించిన లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీలో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఒకసారి వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చనమాట. ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.